మీరు తెలంగాణ ధూమ్‌ధాము లేదా టీఆర్ఎస్ బహిరంగ సభలో ఒక భారీ బహిరంగ సభలో మీరు పాట పాడిన మీ అనుభవం ఒకటి చెప్పండి? చాలా ఉన్నాయన్న. మొదటి నేను బహిరంగ సభ. మైరాబాద్ కరీంనగర్ అన్న. కరీంనగర్ సింహ గర్జన. ఆ! మొదటి కరీ భారీ బహిరంగ సభ. మొదటి సింహ గర్జన. సార్‌ది మొదటి మాట. కేసీఆర్ మన రసమయిది మొదటి పాట. సింహ గర్జన కరీంనగర్‌లో. ఏం పాట పాడారు? ఆయన మాట, నా పాట. అప్పటికి ఎవ్వరు కళాకారులు లేరు. మొత్తం ఎండాకాలం. మే నెల ఎట్లా ఉంటదన్న, మే 17 అవును. ఎర్రని ఎండాకాలం. అసలు ఒక భయానకమైనటువంటి పరిస్థితి. కనీసం ఇప్పుడన్నా వాడో పాట, వీడో పాట, నలుగురు 4 పాటలు పాడే పరిస్థితి కూడా లేదు. ఎవడు లేడు. నేనొక్కడినే. నేను ఒక 5, 6 నేసుకొని ఎన్ని గంటలు అన్న. అసలు అలవిగానటువంటి సమయం. అప్పటికి నేను ఇవన్నీ రాయించుకున్నా. "యారే కరీంనగర్ సింగారేణి కదులుతున్నదో, అన్నల్లారా ఓ సెల్లెల్లారా కదులుతున్నదో, అన్నల్లారా ఓ సెల్లెల్లారా, అరెం జగిత్యాల మెట్టుపల్లి జై గంటలు మోగిస్తూ చల్" అని ఇట్లా ఆ పాట. అప్పటికి జయరాజన్న పాట ఉండే. ఇది వానమ్మ. హ్మ్. అప్పుడు కూడా దుఃఖం ఉన్నది కదా. అప్పుడు ఆ సభలోనే క్యాసెట్ ఆవిష్కరణ చేసిన ఆ సభ సందర్భంగా అప్పుడు మేము వేదిక మీద పాడినాం జయరాజన్న పాట. అప్పుడు అది పాడినాం. అది "సెలల్లో నీళ్ళు లేవు, సెలకల్లో నీళ్ళు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లా నీళ్ళు లేవు, వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ" అని జనాలు కూడా ఏడ్చేవాళ్ళు, కన్నీళ్ళు పెట్టేవాళ్ళు. అప్పటికి ఇంకా చాలా పాటలు. ఇప్పుడు ఉండిపాయలంగా రాలేదు, అప్పటికి అసైదులా రాలేదు, ఇంకా అప్పటికి ఈ పాట చాలా ఇప్పుడు పాటలు రాజన్న పాట ఉంది. "వెనక ముందు చూసుడేంది రాజన ఓ రాజన ఎత్తుక తెలంగాణ జెండా" ఈ పాటలు. ఇట్లాంటి పాటలతోని 5 గంటలు ఒక్క పాట ఇది కాదు. మధ్యాహ్నం 2 గంటలకు మొదలు పెడితే సారు వస్తున్నటువంటి క్రమంలో కూడా సార్ ఇంకొస్తలేడంటే రసమైనాడు కదా, ఏం కాదు బా నేను వచ్చేదాకా నడిపిస్తాను నడవంతి, రసమైనాడు కదా మెల్ల పోదాంతి అని అలా కూసున్నోళ్ళు. సార్ అన్న మాట చెప్తా ఉన్నా, సార్ లేట్ అవుతుందని అంటే రసమై లేడా ఉన్నాడు కదా పో నడిపిస్తాడు మనం పోయేదాకా మెల్లగా వచ్చు మనం, ఏం పరాకు పడది. అంటే ఎంతమంది తొలి జనాలు? సభకే సుమారుగా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక 4-5 లక్షల మంది వచ్చారు స్వచ్ఛందంగానా. స్వచ్ఛందంగా అది గూడా. అరే నీకు వేసిండు కదా అన్న, నీకు మొత్తం పేపర్లలో గీపర్లలో అసలు మామూలు ముచ్చట్నవా. ఆయన ఇక్కడ నుంచి బయలుదేరి కరీంనగర్ రావడానికి 5 గంటలు పట్టింది. జనాలు ఎటు చూసిన జన ప్రభంజనాలు అసలు ఒక అద్భుతం అన్న. నేను నిజంగా చెప్తున్నాను. నా ఓర్వలేనోడు మాటలు మాట్లాడే మాటలు కాసేపు పక్కన పెడితే అసలు స్వతంత్ర పోరాటం ఎట్లా చూడలే కానీ తెలంగాణ పుట్టుకనే ఒక అత్యంత అద్భుతమైనటువంటి దాంతో మొదలుపెట్టిండు అన్న. తెగదెంపుల సంగ్రామం తెగిస్తేనే తెలంగాణ. అవును. అది నాకు బాగా అవును. గుర్తుంది ఆ అవును. స్టేట్మెంట్. తెగదెంకుల సంభ్రమం తెగిస్తేనే తెలంగాణ. అదే ఆ! అదే కదా? అదే. అదే. నేనేమంటున్నానంటే అక్కడి నుంచి మొదలైనటువంటి ప్రస్థానంలో తెలంగాణ ఉద్యమం 2009 కేసీఆర్ దీక్ష ఆ! అనంతరం జరిగిన బహిరంగ సభల్లో మీదొక స్టైల్ ఏర్పాటు చేసుకున్నారు మీరు. హ్మ్. పాట పాడడం, ఒక ఉపన్యాసం ఇవ్వడం, యెస్ అన్న. ఉపన్యాసంలో వాళ్ళని విమర్శ చేయడం, హ్మ్. జనాన్ని నవ్వించడం, చప్పట్లు కొట్టించడం, ఏడిపించడం. ఆ! ఇది ముందు అనుకోనొచ్చేదా ఎట్లా? అనుకునేదాన్ని ఏం లేదన్న. వాస్తవంగా నాకు మొదటి నుంచి కూడా అంటే తెలంగాణ ధూమ్‌ధాం పెట్టినప్పుడు కూడా మొత్తం సభ నేనే నడిపేది కదా. ఇప్పుడు 2006లో గద్దరన్నని ఇంటికి పోయి నేనే తోలుకొచ్చిన. అప్పటిదాకా గద్దరన్న కూడా వచ్చి ఒక పాట పాడి కూర్చునేటోడే. ఎంకన్న కూడా ఒక పాట పాడి కూర్చునేటోడే. విమలక్క వచ్చినా ఒక పాట పాడి కూర్చునేటిదే. జయరాజన్న కూడా ఒక పాట పాడి కూర్చునేడే. కానీ అందరిని కోఆర్డినేట్ చేసి ఒక 5 గంటలు నడిపేది రసమే కదా. ఒక్కొక్క పాటకు అనుసంధానంగా చెప్పేది కదా. నేను గద్దరన్న పాట పాడినా దానికి ముందు నేనే చెప్పేది అసలు ఈ పాట ఏందనేది. అందశ్రీ పాట పాడినా నేనే చెప్పేది. విమలక్క పాట పాడినా నేనే చెప్పేది. వీళ్ళందరికీ ఒక పాటను లింకు చేసి చెప్పేది నేను. లింకు పెట్టుకుంటూ వచ్చేది. అట్లా ఆ క్రమంలోనే నేను ఓన్‌గా క్రియేట్ చేసుకున్నా. అంటే మొదటి నుంచి కూడా నేను ఈ శైలి నాకు ఎక్కువ. నాదేందంటే వ్యంగ్య స్టైల్ అన్న నాది. నాది ఎక్కువ వ్యంగ్యంతో చెప్పుకునేది. నాకు అదొక్కటే. చాలామంది చాలా రకాలుగా ఉంటది. ఒకరు ఒక రకంగా చెప్తాడు. దేశభక్తుడు ఉపన్యాస పద్ధతిలో చెప్తాడు. గద్దర్ అన్నది ఒక స్టైలు, ఎంకన్నది ఒక స్టైలు, ఒకరితోటి. ఒకరిదొకటి. వీళ్ళ సరిగ్గా అక్కనంటే ఇక చెప్పది పాడుతది కానీ ఇట్లా ఎవరి శైలి వాళ్ళకుంటే రసమైంది వ్యంగ్య స్టైలు. వ్యంగ్య స్టైల్ అంటే మన వరంగల్ సీన్ అని ఒక పాట రాసిండు. ఓయమ్మ నా పల్లె సీన్ అని మామూలుగా పల్లె మీద రాసిండే. ఓయమ్మ తెలంగాణ పల్లె ఈనాడు ఎందుకింత సిన్నవాయే రామ వెనకటి కల తప్పినాదో నా ఈయన మామూలుగా రాసుకున్నాడు. ఈ పాటను నేను రాజకీయంలోకి తీసుకొచ్చిన. మా సాయిలు సైదులు వెనకట నీ అవ్వ తెలంగాణ పల్లెలకు పోవాలనంటే వెనకట పొద్దుగాల లేచిపోతూ ఉంటే ఒదికు గొర్రెల మంద ఒక బర్రెల మంద ఉరికేడిది, అవును. ఒదికి ఎడ్ల మందలు ఉరికేడిది. ఎవడన్నా పిల్లగాడు బయట నిలబడితే ఓ బిడ్డ పటేలు ఎడ్లొస్తున్నాయి అని అవ్వ ఉరికి 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 పుల్లగాని ఇంట్లో పోయి దాచుకునేది. ఇలా అవన్నీ ఎవి ఇలా పెండ కావాలనంటే సూపర్ మార్కెట్లో 5 రూపాయలకు పావు కిలో పెండ కొనుక్కొచ్చుకొని గొబ్బెమ్మలు పట్టుకున్న పరిస్థితి ఎందుకు వచ్చిందని దీన్ని మా సాయిలు సైదులు బీరప్ప మల్లప్ప గొడ్లు గొర్రెల మేప గుట్టకు పోయేది, మడుగులు గుప్పేది కంజుల కొట్టేది, ఎండ్రికాయలు వట్టి కొన్లిరిసి తెచ్చేది, ఏరు శనక్కాయ సింతపలక్కాయ మక్క కంకులు నిప్పులల్ల కాల్చుకొని ఉడుకు ఉడుకు మీద ఊదుకుంటాది నీ సెలిమేల నీళ్ళు తాగి వచ్చేదిరా. ఇయ్యల్లా గోవులేడా పోయి నాయో అలనాటి పోయి లేడా
ఇవాళ 400 లోతు ఫీట్ల బోరెత్త కూడా సుక్క నీళ్లు పడతలేవు. మరి ఈ నీళ్ళని ఎడిపోయినాయి అంటే గటుపోయినాయి పలాని దిక్కు, గట్టి తీసుకుపోయిర్రు అని చెప్పేది ఇట్లా వ్యంగ్యంగా చెప్పేసి బురద పొలములోన కోటొక్క పాటెత్తి పూటక రెగురాలు నాటి పెట్టేదమ్మా. మా సాయిలు ఇప్పుడు ఏమున్నాయి అన్ని కంకర, ఇప్పుడు ట్రాక్టర్ మరిగోయడానికి నాట్లేయడానికి మిషన్లు వస్తాయి, కోతలు కోయడానికి మిషన్లు వస్తాయి, మనకు చేతికి పని ఉండదు, మూతికి పని ఉండదు. ఇక జాతీయ ఉపాధి పథకం మన సర్కారు అని అంటాడు, కారట మన చేతిలో పెడతాడు, కాంట్రాక్టర్ వస్తాడు, కట్టదవ్వకపోతాడు, పైసలు ఎత్తుకుంటాడు, మనకు మాత్రం ఇట్లుంటుందని అసలు ఈ పాటలను వ్యంగ్యంలోకి తీసుకొచ్చి ఒక రాజకీయ కోణాన్ని ఆవిష్కరించి చెప్పితే ఒక గంట సేపు మామూలుగా ఉండేది కాదు. అప్పుడు దాని నుంచి రాజకీయం చెప్పేది, అప్పుడు రాజకీయాలకు వచ్చేసేది. ఇప్పుడు అన్నదమ్ముల వల్ల జీవించే తెలంగాణ పల్లెల్లో ఈ పగలు పంతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే ఎప్పుడైతే సమైక్యవాదులు మన దగ్గరికి వచ్చారో అన్నదమ్ముల మధ్యన పంచాది పెట్టిరు, మన విడలు కొట్టిరు, తెలంగాణ ఇట్లా వచ్చిందని చెప్పేది తెలంగాణ కోసం. అట్లా ఒక పాటకు, ఒక మాటకు, ఒక సబ్జెక్టుకు స్టేజ్ని అంతా లింకు చేసి ఇట్లా చెప్పి దాన్ని రాజకీయంలోకి తీసుకొచ్చి దాని ఆవశ్యకత చెప్పి ఇట్లా పేర్చాడు. దాన్ని తీరొక పువ్వుని తీసుకొచ్చి బతుకమ్మని పేర్చినట్టుగా అన్ని పాటలతోని అంతమంది కళాకారులను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అట్లా పేర్చి కూర్చితే తెలంగాణ వచ్చింది కదా. కానీ ఇక్కడ తెలంగాణ వచ్చింది. ఎస్. ఇప్పుడు జరుగుతున్న రజతోత్సవం టీఆర్ఎస్వి, ఎస్. కానీ వాళ్ళ బీఆర్ఎస్ అయింది. ఎస్ అన్న. టీఆర్ఎస్ రజతోత్సవాలు బీఆర్ఎస్ అన్న ఒక్కటన్నా, ఇప్పుడు ఏలుపుర బాలకిషనే నా అసలు పేరు, ఏర్పల బాలకిషన్ ఉన్నాడు కదా, అందరూ ఏమంటారు రసమై బాలకిషన్ అంటారు. ఓకే, ఈజీగా పిలుచుకోవడానికి మీకు చెప్తున్నా. రసమై అని టీఆర్ఎస్ కూడా గంతే కదనే, ఒక తెలంగాణ అస్తిత్వ ప్రాంతీయ పోరాటం నడిపినటువంటి ఒక పార్టీ గొప్పగా ఎదిగి ఇప్పుడు నువ్వు ఒక వ్యాపారం మొదలుపెట్టి నువ్వేమన్నా ఒక ఛానల్ పెట్టుకున్నారన్న, బాగా నడిస్తే ఇంకే దీన్ని ఏమనుకుంటావు, ఇంకా అది విస్తరించాలనుకుంటావు, మన భావ్యాప్తి ఇంకా కావాలనుకుంటావు. ఆ ఉద్దేశంలో భాగంగా టీఆర్ఎస్గా కానే కాదు, టీఆర్ఎస్ అనేది విజయాన్ని సాధించిందన్న. ఇప్పుడు మన ప్రస్థానం ఏంది, డిఫరెంట్. మళ్ళీ భారతదేశంలో కూడా మన అస్తిత్వం నిలబడాలి, మన ఆత్మ గౌరవం నిలబడాలి. సౌత్ అంటే ఒక చిన్న చూపు ఉంటుంది నార్త్ వాళ్ళకు, పాలనలో కానీ మిగతా వాళ్ళని కానీ. ఇక్కడ కూడా గదే జరిగింది కదా అన్న ఉద్దేశంతో దాన్ని భారతీయ పార్టీకి సమితిగా మార్చడం జరిగినది. అంతే తప్ప ఇది వేరు అది వేరు అనేది ఏం కాదు కదా చిన్న. టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్గా పరిణమించింది. ఎందుకు, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి గొప్ప విజయాన్ని సాధించినటువంటి పార్టీ కదా అన్న. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ చాలామంది తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు కూడా అంటారు రజతోత్సవాలు జరుపుకుంటుంది కదా, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది ఇష్యూ కాదు. టీఆర్ఎస్ రజతోత్సవాలు, తెలంగాణ రజతోత్సవాలు జరుపుకునేది అనేది ఒక పార్టీ రజతోత్సవం కాదన్న. తెలంగాణ అస్తిత్వం కోసం పుట్టినటువంటి ఒక పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ కాబట్టి దీన్ని రజతోత్సవ సంబరాలు అనేది జరుపుకోవడానికి మాకు మాత్రమే ఉంటుంది తప్ప హక్కు ఇంకెవరికి ఉంటుంది మాట్లాడే హక్కు, మీరు చెప్పండి. ఒక మాట, మీరు ప్రభుత్వ టీచర్ కదా? ఎస్. ఏ సంవత్సరంలో రాజీనామా చేసిండ్రు? నేను 2014లో చేసిన పుచ్చాన. తెలంగాణ వచ్చింది, రాజీనామా చేసిన. జీవితంలో ఒక ఎదుగుదల ఉంది మీకు. ఎమ్మెల్యే అయిన 2 సార్లు ఎమ్మెల్యే, మామూలు విషయంగా. తెలంగాణ రాష్ట్ర సమితి ఒక వ్యక్తిగా మీకు ఎదుగుదల ఉంది. ఒక రాజకీయ పార్టీ ఇది భావోద్వేగంతో కూడుకుని ఉన్నది. తెలంగాణ ప్రజలు ఇది మాది అని అనుకున్నారు, మాది అనుకున్న దాన్ని చేజేతులారా దూరం చేసుకున్నారు అనే ఒక అభిప్రాయం ఉన్నది. ఏం దూరం చేసుకోలేదు బుచ్చన్న, చాలా మంది తెలియని అభిప్రాయం ఏంటంటే మీరే దూరం చేసుకుని. ఏమి దూరం కాలేదన్న, దూరం దగ్గర ఏమున్నదన్న. ఇప్పుడు గెలిచినటువంటి పార్టీకి ఓడిపోయిన పార్టీకి ఎంత తేడానా, ఒక 1% ఓట్ల శాతం తేడాన్న, ఒక 10 సీట్లు అటు ఇటుగానే తప్ప మొత్తంగా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి అన్న. నేను మీకు ఎందుకంటే చాలామందికి తెలియని ఒక విషయంలో దూరం అని కాదు. టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఒక 25 సంవత్సరాలు ఒక నాయకత్వం వహించిందన్న ఒకటే పార్టీ. మీరు గుర్తుపెట్టుకోండి, 25 ఇయర్స్ ఒకటే పార్టీ. పుట్టుక నుంచి కొంతమంది పుట్టలే అప్పటికి. తెలంగాణ 2002లో 1లో మొదలుపెట్టినప్పుడు చాలామంది పుట్టలే. వాడు పెరిగి పెద్దోడై 20 సంవత్సరాలకు వచ్చినప్పుడు వానికి ఓటు అనేది వీనికి కష్టం తెలియదు కదా. ఇప్పుడు మనం పోయి స్టేజ్ల మీద ఉండు పైలంగుండు అమ్మ బొంబాయి పోతున్నాం, మనకి బొంబాయి తెలియదు, దుబాయ్ తెలియదు, ఏడికి పోయిండే తెలియదు. వాడు వచ్చేవరకల్లా పచ్చని సేను కనబడుతున్నాయి, గోదావరి నీళ్ళు వచ్చినాయి. కాబట్టి మనకు ఆ దుఃఖం తెలియదన్న. మీరు గుర్తుపెట్టుకో, దుఃఖం తెలియడానికి ఏముంటుంది, నీ అమ్మ ఊకే వీళ్ళే ఉన్నది కదరా బాయ్, ఇగో ఈ పార్టీ ఒకటి ఏదో చెప్తుందని ఆ రకమైనటువంటి మార్పు జరిగింది తప్ప పార్టీని వద్దనుకోనో ఏదనుకో సుదీర్ఘమైనటువంటి కొనసాగింపు కదా కేసీఆర్. ఇప్పుడు ఉద్యమం 14 సంవత్సరాలు ఉద్యమం చేసి వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాలు తనే ఉన్నాడు కదా. కాబట్టి చాలామందికి సహజంగా ఏముంటుంది, తెలంగాణలో ఈగో ఉంటుంది, ద్వేషం ఉంటుంది, జలసీ ఉంటుంది, మంచి కన్నా చెడే ఎక్కువ వినాలనిపిస్తుంది ఎప్పుడన్నా. మీరు చూడండి, అట్లా ఆ ప్రస్థానంలో ఒక మార్పులో కొద్ది ఓట్ల తేడాతోనే పోయింది తప్ప ఇక బీఆర్ఎస్ వద్దు మా కేసీఆర్ వద్దు అని ఎక్కడ జరగలే కదా.